ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు 19వ తారీఖు జూన్ 2024 బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. నేడు తిథి ద్వాదశి. నక్షత్రం విశాఖ నక్షత్రం సాయంత్రం 5:12 వరకు. అమృత గడియలు ఉదయం 8:03 నుండి ఉదయం 9:45 వరకు. నేటి దిన ఫలితాలు 12 రాసుల వారికి ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకుందామండి. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న కార్యక్రమాలు ఎంతగానో వేగంగా పూర్తి చేద్దామన్నా ఏదో ఒక సమస్య రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు, మిత్రులతో అకారణంగా కలహాలు ఏర్పడతాయి. ముఖ్య విషయాలపై చర్చలు, ప్రతిబంధన, వివాదాలకు కొంత దూరంగా ఉండండి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఉద్యోగులకు కృషి కొంత ఫలిస్తుంది. విద్యార్థులకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు. వీరికి అనుకూలంగా ఉండే రంగు ఎరుపు, గులాబీ. ప్రతికూల రంగు నేరేడు. వీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల చాలా మంచి ఫలితం పొందుతారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి కొత్త కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు. మీ ఊహల్లో కొన్ని నిజాలు కాగలవు. అందరిలోనూ మీ ఖ్యాతి పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులకు ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగు పసుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు నేరేడు. వీరు నవగ్రహాల స్తోత్రం పఠించడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితం ఉంటుంది. మిథునం. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. కాంట్రాక్టులు, పనులు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు, వాణిజ్యవేత్తలు నూతన ఉత్సాహం కలుగుతుంది. ఉద్యోగులకు శ్రమ తగ్గుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు, గులాబీ. ప్రతికూల రంగు నేరేడు. వీరు శ్రీరామ స్తోత్రం పఠించడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితం ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి బంధువులతో విరోధాలు, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. కొన్ని పనులు ప్రతిష్టంభన. ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటుంది. ఆలయాలు, దర్శనాలు. ఇంటి నిర్మాణాల్లో కొన్ని అవాంతరాలు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఆచితూచి ముందుకు సాగాలి. విద్యార్థులకు అంతగా అనుకూలించదు. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు. వీరికి అనుకూలంగా ఉండే రంగు నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు తెలుపు. వీరు అంగారక స్తోత్రం పఠనం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. సింహరాశి. సింహరాశి వారికి కుటుంబ కలహాలు, ఆదాయం కొంత తగ్గి రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకోలేక ఇబ్బంది పడతారు. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలు చివరికి వాయిదా వేసుకుంటారు. విద్యార్థులకు వ్యయ ప్రయాసాలు. మహిళలకు మానసిక ఆందోళన. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు నేరేడు. వీరు దేవీ స్తోత్రాలు పఠించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కన్యారాశి. కన్యారాశి వారు సేవా కార్యక్రమాలపై ఆసక్తి ఎక్కువ చూపుతారు. దూర ప్రయాణాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సోదరులతో, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారస్తులకి, వాణిజ్యవేత్తలకు కొన్ని చికాకులు ఉంటాయి. క్రీడాకారులు, పరిశ్రమవేత్తలకు ఒత్తిళ్లు. విద్యార్థులకు అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకు తొందరపాటు నిర్ణయాలు తగదు. వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ, పసుపు. ప్రతికూల రంగు గులాబీ. వీరు హనుమాన్ చాలీస పఠించడం వల్ల ఉత్తమమైన ఫలితం ఉంటుంది. తులారాశి. తులారాశి వారి కుటుంబ సభ్యులకు చికాకు పరుస్తాయి. మంచికి వెళ్తే మీపై విమర్శలు రావచ్చు. ప్రతి విషయానికి నిదానం పాటించండి. ఆలోచనలపై స్థిరమైన అభిప్రాయం ఏర్పడదు. ఆరోగ్య సమస్యలు వేధించవచ్చు. కార్యక్రమాలు కొన్ని మందగిస్తాయి. ఆదాయం విషయంలో కొంత ఆందోళన చెందుతారు. ఉద్యోగులకు శ్రమ మరింత పెరుగుతుంది. విద్యార్థులకు నిరుత్సాహమే. మహిళలకు కొంత ఆందోళన తప్పదు. అనుకూల రంగు కాఫీ, గోధుమ. ప్రతికూల రంగు తెలుపు. వీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కార్యక్రమాల్లో అనుకూలత, ఇంటా బయట ప్రోత్సాహం. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య వివాదాలు తీరుతాయి.
ఉద్యోగస్తులు ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన కాలం. మహిళలకు సోదరుల ద్వారా ధనలాభాలు. అనుకూల రంగు కాఫీ బంగారం. ప్రతికూల రంగు పసుపు. వీరు గాయత్రి దేవి స్తోత్రాలు పఠించడం వల్ల ఎంతో మంచి ఫలితం ఉంటుంది. ధనస్సు రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. బంధువులతో తాగిడితో హడావిడిగా గడుపుతారు. సన్నిహితులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిళ్లు పెరుగుతాయి. విద్యార్థులకు ఫలితాలపై నిరాశ. వీరికి అనుకూల రంగు కాఫీ గులాబీ. ప్రతికూల రంగు పసుపు. హనుమాన్ చాలీస పఠించడం వల్ల వీరికి ఉత్తమమైన ఫలితం ఉంటుంది. మకర రాశి వారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యమైన వార్తలు వింటారు. ప్రధాన సమావేశాల్లో పాల్గొంటారు. రాబడిపై ఆందోళన తొలగుతుంది. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. మహిళలు శుభవార్తలు వింటారు. వీరికి అనుకూల రంగు తెలుపు, పసుపు. ప్రతికూల రంగు నేరేడు. వీరు విష్ణు సహస్ర పారాయణం చేయడం వల్ల ఉత్తమమైన ఫలితం ఉంటుంది. కుంభరాశి వారు విలువైన ఆభరణాలు, వాహనాలు కొంటారు. వ్యతిరేకులను అడ్డుకోవడం ద్వారా సఫలం చెందుతారు. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత విముక్తి చెందుతుంది. విద్యార్థులు నూతన అవకాశాలు తేలిగ్గా వస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పనిభారం మరింత కొంచెం విముక్తి చెందుతారు. విలువైన సమాచారం అంది మరింత ఉత్సాహం కలుగుతుంది. వీరికి అనుకూల రంగు గులాబీ తెలుపు. ప్రతికూల రంగు ఎరుపు. వీరు గణపతిని పూజించడం వల్ల ఉత్తమమైన ఫలితం ఉంటుంది. మీనరాశి వారికి బంధువులతో విరోధాలు. శ్రమాధిక్యం తప్పకపోవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు. ఇంటా బయట సమస్యలతో కుస్తీ పడతారు. సన్నిహితులతో అకారణంగా విభేదాలు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదుర్కొంటారు. ప్రత్యర్థులు సమస్యలు సృష్టించవచ్చు. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. విద్యార్థులు మరింత కష్టపడినా కానీ ఫలితం కనిపించదు. మహిళలకు మానసిక అశాంతి లోనవుతారు. వీరికి అనుకూలమైన రంగు తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు ఆకుపచ్చ. వీరు నృసింహ సూత్రం పఠించడం వల్ల ఉత్తమమైన ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఈ 12 రాశుల వారికి ఈరోజు జన్మ నక్షత్రాలు బట్టి ఫలితాలు మనం తెలియజేయుచున్నాము. ఓం సర్వేజన సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం శాంతి.